హలో అండి, నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. వైద్య విధానాలు, వాటి విశేషాలు. ఇప్పుడంతా ఆధునిక వైద్య విధానం, మోడర్న్ సైన్స్ అనేది ప్రాచుర్యంలో ఉంది. అల్లోపతినే బహుశా మోడర్న్ సైన్స్ అంటారు అనుకుంటా కదా. అల్లోపతి మోడర్న్ సైన్స్ అయితే, ప్రాచీన వైద్య విధానాలు ఆయుర్వేదం, న్యాచురోపతి, ఇంకొద్దిగా 1790 సంవత్సరాల ఆ టైంలో వచ్చింది హోమియోపతి. సెల్ హెల్త్ క్లినిక్ లో హోలిస్టిక్ అప్రోచ్ తో అన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ మేము మా ప్రోటోకాల్ అందిస్తాం జరుగుతోంది. ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మనం పరిశీలిస్తే, ఈ మోడర్న్ సైన్స్ అల్లోపతి సిమ్టమ్ సప్రెసింగ్ దిశగా మెజారిటీ పాత్ర పోషిస్తుంది. ఎమర్జెన్సీలు, ఆపరేషన్లు, రేడియేషన్లు వంటి అయితే ఇంకొక మార్గమే లేదు. అల్లోపతిని దాటి ఇంకొక రకమైన వైద్య విధానం ఆపరేషన్ చేయడానికి కానీ, రేడియేషన్ థెరపీలకు కానీ, ఇంకా అదర్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ కి అల్లోపతియే శరణ్యం. ఫాదర్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీస్, మదర్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ అల్లోపతి. బట్ అక్కడ వాళ్ళు డ్రగ్స్, ఎక్కువ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వాడతారు కాబట్టి చాలా సార్లు దాని సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడే సందర్భాలు మనం చూస్తుంటాం. అలాగే కొన్ని జబ్బులకి జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి, షుగర్ లాంటిదో లేదా థైరాయిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి అనే చిన్న విషయాల్లో విభేదిస్తాం తప్పితే, ఎమర్జెన్సీలో అల్లోపతిని మించిన వైద్య విధానం లేదు అనేది ఖచ్చితంగా అందరం ఒప్పుకుని తీరాల్సింది. ఇక ప్రాచీన వైద్య విధానాలు, ఆయుర్వేదం గురించి మాట్లాడితే, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, ఆయుర్వేదం అత్యంత ప్రాచీనమైన వైద్య విధానాలు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం మెకానిజం మారిన. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అయితే ఎనర్జీ ఫ్లో బేస్డ్ గా, అంటే ఇన్ యాంగ్ ఎనర్జీ ఫ్లో బేస్డ్ గా, 5 ఎలిమెంట్స్ బేస్డ్ గా, వాటర్, ఎర్త్, ఫైర్, వుడ్, మెటల్, ఇట్లా ఈ 5 ఎలిమెంట్స్ బేస్డ్ గా ఇండివిజువలిస్టిక్ గా వాళ్ళ డయాగ్నోస్ విధానం వేరుగా ఉంటుంది. అదే ఆయుర్వేదంలోకి వస్తే 3 దోషాలు, వాత, పిత్త, కఫ, ఈ మూడు దోషాలని బ్యాలెన్స్ చేస్తూ, ఇక్కడ కూడా ఒక 5 ఎలిమెంట్స్ పంచకర్మ అనే విధానంతో బాడీని డీటాక్స్ చేస్తూ, వీళ్ళు ఆయుర్వేదంలో మైండ్, బాడీ, స్పిరిట్, సోల్, కొద్ది ఆధ్యాత్మికతను కూడా జోడించి వాళ్ళ వైద్య విధానం ప్రాచీనంగా దాదాపుగా 5000 సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలో ఉన్న విధానం ఇది. న్యాచురోపతి ఈ విధానం ఏంటంటే, మీకు సూక్ష్మంగా అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడం కోసమే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. న్యాచురోపతి అంటే యోగా, బాడీలో సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని గుర్తించి, శరీరానికి మించిన డాక్టర్ లేడు అని నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ని ప్రోత్సహిస్తూ, బాడీని డీటాక్స్ చేయాలన్నా, సెల్ఫ్ హీల్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన డెఫిషియన్సీస్ ఏమున్నాయో వాటిని అందిస్తూ, కొన్ని థెరపీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఒకటే జబ్బు, కణాలు తప్పు చేయటం, సెల్ మాల్ ఫంక్షన్ అంటాం కదా. దానికి కారణాలు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అండ్ న్యూట్రిషన్, అండ్ టూ మచ్ ఆఫ్ టాక్సిసిటీ. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే బాడీని డీటాక్స్ చేయాలి, డెఫిషియన్సీస్ ని శరీరంలోకి అందించాలి, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్. వీటిని సప్లిమెంటరీ రూపంలో, ప్లాంట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తో సప్లిమెంటరీ రూపంలో వీటిని అందించి, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, డెఫిషియన్సీ ఉన్న విటమిన్స్ కానీ, D3 డెఫిషియన్సీ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ కానీ, ఇవన్నీ అందిస్తే శరీరమే దానంతట అదే సమస్యను హీల్ చేసుకుంటుంది అనేది న్యాచురోపతి విధానం. దీనికి కొన్ని థెరపెటిక్ వాల్యూస్, కొలోన్ హైడ్రోథెరపీ అని, ఆక్సిజన్ థెరపీ అని, హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అని, పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ అని, ఆక్యుపంక్చర్ కూడా. ఇటువంటి థెరపీస్ తో పాటు సెల్ఫ్ హీలింగ్ నేచర్ ఉన్న శరీరానికి సహకరించటం అనే విధానం న్యాచురోపతిలో ఉంటుంది. ఇక మదర్ టింక్చర్ తయారు చేసి, అది ప్లాంట్ బేస్డ్ అవ్వచ్చు, యానిమల్ బేస్డ్ అవ్వచ్చు, సింథటిక్ బేస్డ్ అవ్వచ్చు, బాగా డైల్యూట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేకుండా ఉండేలా చేసేది హోమియోపతి. ఇక్కడ మనం సెల్ హెల్త్ క్లినిక్ లో హోలిస్టిక్ అప్రోచ్ ఎందుకన్నానంటే, ఎమర్జెన్సీ ఉంటే అల్లోపతిని రిఫర్ చేస్తాం ఖచ్చితంగా. ఆయుర్వేదిక్ ప్రాపర్టీ ఉన్న మూలికల్ని కొన్ని సప్లిమెంట్స్ రూపంలో వాడతాం. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ని, ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ ని, బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉండే న్యాచురల్ సప్లిమెంట్స్, డైటరీ సప్లిమెంట్స్ ని అత్యంత అధికంగా మనం వాడతాం ఇక్కడ. దీనికి తోడు సపోర్ట్ గా ఆహార నియమాలు కొద్ది రోజుల పాటు ఎలా తీసుకోవాలి అనే దాన్ని జోడించి, సప్లిమెంటరీ సపోర్ట్ తో ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీని కూడా జత చేసుకుని, అవసరమైన చోట హోమియోపతిని కూడా షుగర్ కోటెడ్ లేని టింక్చర్స్ గా వాడుతూ, ఎమర్జెన్సీకి అల్లోపతిని సమర్థిస్తూ, ఎటువంటి జబ్బునైనా అవలీలగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అనే ఒక నమ్మకాన్ని కలిగించే విధానం. సప్లిమెంటరీ స్ట్రెంగ్త్ తో ఆహార నియమాలను పాటిస్తూ ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా ముక్తులవటానికి సులభంగా సాధ్యమవుతుంది అనేది సెల్ హెల్త్ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 రకాల వైద్యాలు ఏది చేయించుకోవాలి అని అగమ్య గోచరంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచంలో ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మనం ముందుకు వెళ్దాము అనే ఉద్దేశంతో సెల్ హెల్త్ క్లినిక్ అన్నింటినీ
అన్ని హోలిస్టిక్ గా ఇంటిగ్రేట్ చేసుకుని ఎక్కడ ఏది అవసరమో దాన్ని వాడుతాం. కాబట్టి ఒక ప్రత్యేకంగా ఈ సెగ్మెంట్ కి సంబంధించింది హెల్త్ క్లినిక్, రామకృష్ణ హెల్త్ లైన్ ఒక సెగ్మెంట్ కి పరిమితమైంది, ఆహార నియమానికి పరిమితమైంది అనేది కాకుండా ఆహార నియమాలు మా సప్లిమెంటరీ సపోర్ట్ కి, సప్లిమెంటరీ ప్రోటోకాల్ కి ఒక చిన్న సపోర్ట్, అది కూడా టెంపరీ. బేసిక్ న్యాచురోపతి ఉద్దేశమే సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీ బాడీలోనే ఉంది. బాడీని సెల్ఫ్ హీల్ చేసుకునేలాగా సమర్థించడం అనేది న్యాచురోపతి యొక్క మెయిన్ హార్ట్ ఆఫ్ ది న్యాచురోపతి. అదే విధానాన్ని మేము ఇక్కడ అవలంబిస్తూ సప్లిమెంట్స్ విషయంలోకి వచ్చినప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తాం. కాబట్టి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికల ఫార్ములాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మేము అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ గత 4-5 సంవత్సరాలుగా మనం చూడగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.